ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. నీకిప్పుడు కొన్ని రియాలిటీస్ చెప్పాలి. మనం ఇప్పుడు వెళ్ళబోతుంది మా ఇంటికి. ముఖ్యంగా ఈ రోజే గ్రీష్మతో నాకు ఎంగేజ్మెంట్ జరగాల్సింది. అది ఆగిపోయింది. అక్కడికి నీతో నేను అడుగు పెట్టబోతున్నాను. ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. నాకు తెలుసు. ఏం జరిగినా సరే నువ్వు నా పక్కనే ఉండాలి. అమ్మ గురించి నీకు తెలిసిందేగా. నువ్వు అడుగు వెనక్కి వేశావంటే మళ్ళీ ముందుకు వెళ్లడం మాటాటుంచు అధపాతాళానికి తొక్కేస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాను. కానీ నేను చెప్పాను, ఎండి మేడం ఒప్పుకోకపోతే మన పెళ్లి జరగదు. నేను ఒప్పుకున్నాను. ఈ మధ్యలో జరిగే ఎటువంటి అబ్స్టాకిల్స్ అయినా నువ్వు ఫేస్ చేయాలి. ఒక్కోసారి నేను చూస్తూ నిలబడ్డం తప్ప ఏమీ చేయలేని సిచ్యువేషన్ వస్తుంది. బట్ నిన్ను మాత్రం వదలను. ప్రామిస్. ప్రామిస్ నువ్వు చెప్పు. ప్రామిస్. మీ అంతట మీరే వెళ్ళమనేంత వరకు నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను. ఓకేనా? సరే. పోయిందా? పోలేదు. ఇప్పుడు థ్యాంక్ యూ. ఎక్కువ. కొన్ని నెలల క్రితం నేను ఉన్నట్టుండి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయానని మీకు కోపమొచ్చిందా అమ్మా? అమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నేను తప్ప ఇంకెవరూ లేరు కదా. ఇప్పుడు ఆవిడ కోలుకున్నారు. ఆమె గురించి మీకు చెప్తూనే ఉంటాను కదమ్మా. నా డబ్బు మాత్రమే కావాలి. బాగోలేనప్పుడే నేను కావాలి. మల్లికా మేడం ఫోన్ చేసి, ఈసారి బాగోకపోతే ఇక్కడే హాస్పిటల్లో ట్రీట్ చేయిద్దాం, నువ్వైతే నందిత గారికి అలవాటైపోయావు అన్నారు. ఈసారి చెప్పేసి వచ్చేశాను. ఇక బాగోకపోతే నువ్వే రా అని. వందన వెళ్ళిపోయిందని తెలిసి నేను సంతోషపడ్డాను. అమ్మా, గ్రీష్మ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్లాలని మీకు అనిపించలేదా? మిమ్మల్ని మాత్రం మిస్ అయ్యానమ్మా. నా 14వ ఏటే నేనిక్కడికొచ్చాను. బాగా అలవాటైపోయారు మీరు. మీరు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు.
అత్తయ్య, నువ్వేం టెన్షన్ పడకు. గ్రీష్మతో ఎంగేజ్మెంట్కి నేను వాళ్ళింటికి వెళ్ళలేదులే. అత్తయ్య, నేనొక అమ్మాయిని ప్రేమించాను. మన కంపెనీలోనే పనిచేస్తుంది. తనకి అమ్మ లేదు, నాన్న కూడా చనిపోయారు. పేరు వసుంధర. నువ్వు తన్ని ఆశీర్వదించాలి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి ఇక్కడికి తీసుకొచ్చాను. పిలవనా అత్తయ్య? పిలవమంటున్నారు. వసుంధరా, వసుంధర, ఈవిడే మా అత్తయ్య. మేడం, అది అమ్మగారి తల్లో నేనే పెట్టాను. తను సుజా. 6 ఏళ్ల నుంచి అత్తయ్యని చూసుకుంటుంది. అత్తయ్య మనసుని పక్కాగా చదివేస్తుంది. అత్తయ్య, మాట్లాడు. అది మీ జడలో పెట్టుకోమంటున్నారు. తులసికి దీపం పెట్టమని చెప్తున్నారు.